ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉన్నాం తెలియజేస్తాను. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా అంటే ఏంటి? మనము మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభువు వింటున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనం మాట్లాడే ప్రతి మాట చెవియొగ్గి ఆలకించాడంట ఆయన. వారు మాట్లాడుకొని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. చూడండి, ఆదివారము ఆలయానికి వచ్చినంత మాత్రం సరిపోదు, పాటలు పాడినంత మాత్రం సరిపోదు, ప్రసంగాలు చేసినంత మాత్రం సరిపోదు, కుటుంబారాధనలు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు, నువ్వు దశమ భాగాలు ఇచ్చినంత మాత్రం సరిపోదు. కాబట్టి ఈ విధంగా ఉపవాస కూడికల్లో పాల్గొన్నంత మాత్రాన పరలోకానికి వెళ్తారని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇవన్నీ చేయడం వల్ల మనం స్ట్రైట్గా మనం పరలోకానికి వెళ్ళిపోతాం మనకి గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు, ఏమీ లేదు. కాబట్టి చాలామంది నమ్ముతారు, ఇవన్నీ చేస్తే మనం పరలోకానికి వెళ్తాము అని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే జ్ఞానం లేని వాళ్ళు, దేవుని యొక్క జ్ఞానం లేని వాళ్ళు ఇవన్నీ కూడా నమ్ముతారు. అనేక మంది క్రైస్తవులుగా కూడా మతము స్వీకరిస్తారు. ఎందుకని? ఇవన్నీ చేస్తే పరలోకానికి వెళ్తాము అని. అనేకులు పిలువబడతారు, కానీ కొందరే ఏర్పరచబడతారు. అనేకులు పిలువబడతారు, కానీ కొందరే ఏర్పరచబడతారు. ప్రియులారా, అంగీకరించిన వారు అనేకులు, కానీ ఎత్తబడి రాజ్య ప్రవేశం చేసిన వారు, రాజ్య ప్రవేశార్హత పొందిన వారు కొందరే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ప్రభా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ప్రభా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆయన చిత్త ప్రకారం చేసేవారిగా ఉండాలి. అందుకే ప్రతి క్షణం మనము ఆయన స్వాధీనంలో ఉండాలి. పిల్లల, ఆయన స్వాధీనంలో మనం ఉండాలి. అంతే. ఈ విశ్వంలో ఏ నామమున రక్షణ అనేది లేదు, ఏ నామములో రక్షణ లేదు. అదేవిధంగా కయ్యూను, ఏసావు, యూదా ఇస్కరియోతు వలె రాలిపోయేవారిగా ఉండదు. కయ్యూను, ఏసావు, యూదా ఇస్కరియోతు వలె రాలిపోయేవారిగా ఉండద్దు. పిల్లారా, కయ్యూను యొక్క అర్పణ దేవుడు అంగీకరించాల. ఏసావు ఏం చేశాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తన జ్యేష్ఠత్వం యొక్క విలువ ఆ యొక్క ఏసావుకి తెలియలేదు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ఈ 3.5 సంవత్సరాలు ప్రభు వెంట తిరిగాడు. 3.5 సంవత్సరాలు ప్రభు వెంట తిరిగాడు. కానీ ప్రభువుని ఏం చేశాడు? 30 వెండి నాణాలకి ఏం చేశాడు? ఆ యొక్క యోధా పెద్దలకు ఏం చేశాడు? అమ్మి వేశాడు. తర్వాత ఏమైపోయాడు? చనిపోయాడు. ఉరిపెట్టుకుని చనిపోయాడు. అంటే అంత నమ్మక ద్రోహి. ప్రభు ఆయన నమ్మాడు, కానీ ఈయన ఏం చేశాడు? 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మి వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా ఈ ముగ్గురు వల్ల మనము రాలిపోయేవారిగా ఉండొద్దు. ఈ విశ్వంలో ఏ నామమున రక్షణ లేదు. ఇతరుల వలన లోక సంబంధమైన లబ్ధి పొందగలరేమో కానీ, ఇతరుల వలన, ఈ లోక సంబంధమైన వారి వలన మీరేమన్నా లాభం పొందగలరేమో కానీ నిత్యత్వము ఇచ్చేది ఎవరి నామం? యేసునామమే. నిత్యత్వం ఇచ్చేది యేసునామమే. ఆయన రక్త ప్రోక్షణ మాత్రమే. అనగా చూడండి, మనము చేసిన పాపములకు ఆయన బలి అయిపోయాడు. మనము చేసిన పాపములకు ఆయన శిలువ మీద ఆయన బలి అయిపోయాడు.
ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చాడు మన కొరకు, మన పాపముల నిమిత్తమే ఆయన ఆయన రక్తం కాచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అసలు ఆ రక్తం చిందించవలసింది మనమై ఉండగా, కానీ మన నిమిత్తము రక్తం ఆయన చిందించాడు. కాబట్టి నేను చేసిన పాపములు విషయమై, నేను అంటే ఎక్కడ మనం, నేను చేసిన పాపముల విషయమై శిక్షగా నేను రక్తం చిందించవలసి ఉండగా, నా నిమిత్తమై నన్ను విమోచించి రక్షించుటకై యేసుక్రీస్తు శిలువపై ఏం చేశాడు? రక్తము కార్చాడు అని మనం ఏం చేయాలి? నమ్మాలి. అది క్రైస్తవుల్లో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం, నమ్మకత్వం అనేది ఉండాలి. ఆ నమ్మకం అనేది లేకపోతే దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు. కనుక ఆ తర్వాత క్రీస్తు స్వరూపంలో మనం ఎలా ఉండాలి? జీవించాలి. క్రీస్తు స్వరూపంలో మనం జీవించే వారిగా ఉండాలి. చూడండి, భక్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించి ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి జీవించండి అంటాడు. నేను క్రీస్తుని పోలి జీవించుతున్న ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి అంటాడు. అంటే ఏంటి? ఆయన క్రీస్తుని పోలి జీవించాడు కాబట్టి మనము అంటే నన్ను పోలి జీవించండి అంటే, ఆయన పోలి జీవించండి అంటే క్రీస్తుని పోలి జీవించినట్లే లెక్క అనమాట. కాబట్టి అదేవిధంగా నా బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నాడు. బ్రతుకుడు క్రీస్తే నేను బ్రతుకునేంతకాలం ప్రభు కొరకే బ్రతుకుతాం. ఈ రోజుల్లో ఎంతమంది అండి ప్రభు కొరకు బ్రతికేది? ఎవరు అలా బ్రతుకుతున్నారు? ఈరోజు చాలామంది దేని కొరకు? సంపాదన కొరకు బ్రతికే వాళ్ళే ఉన్నారు. సంపాదన కొరకు చాలామంది. ఎవరో కొంతమంది దేవుని కొరకు బ్రతికేవారికి తప్ప మిగిలిన వారు ఎలా ఉన్నారు? సంపాదన కొరకు, వారి యొక్క యోగక్షేమాల కొరకు బ్రతికేవారుగానే ఉన్నారు. బ్రతుకుడ క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను. మరి ఆ విధంగా ఏ క్రైస్తవుడు జీవిస్తున్నాడా? అది మీరు ప్రశ్నించాలి. మీరు ఆ విషయాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే మేము తీర్పు తీర్చేవారము కాదు, తీర్పు తీర్చకూడదు. ఇంకొకరికి తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు, తీర్పు తీర్చవద్దు అన్నాడు ప్రభు. కనుక మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా బ్రతుకు ఎలా ఉంది? నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానా? లేకపోతే ఎవరి కొరకన్నా జీవిస్తున్నానా? లేదా ఏమైనా డబ్బు కొరకు జీవిస్తున్నానా? ఇది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సేవ అంటే అది. సేవ అంటే ఆషామాషి ఏమీ కాదు. నలుగురు ఐదుగురు కూర్చోబెట్టి పాటలు పాడి పాస్టర్ తీసుకొచ్చి ప్రసంగాలు చేస్తే అది సేవ కాదండి. అది సేవ కాదు. కాబట్టి ఎలా ఉండాలి మనము? సేవ అంటే మనం ఏది ఆశించకూడదు, ఎవరి నుండి ఏది ఆశించకూడదు. నీవు జీవించాలంటే దేవుని కొరకు జీవించు. వెళ్ళు. ఎంతమంది లేరండి? నువ్వు ఇక్కడే కూర్చుని సేవ చేస్తావా నువ్వు? మరి నేను చేయట్లేదే. నేను సేవ ఎక్కడికి వెళ్తా, నీ వీడియో చేస్తున్నా అంతే. నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం నేను ఎక్కడ చెప్పట్లా. చూడండి, దేవుడు తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళలేవే, అక్కడికి వెళ్ళలేవే. నువ్వు వెళ్ళవు. ఇక్కడే కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళవు. మనకి ఎక్కడ అనువుగా ఉంటుందో ఆ ప్రదేశమే మనకు కావాలి. అక్కడే సేవ చేస్తాం. ఆ సేవ దేవుడు అంగీకరించాడు. కాబట్టి దేవుడు తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. యేసు అంటే తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. యేసు అంటే ఎవరు తెలియజేయండి. అది కదా సేవ అంటే. ఒక్క ఆత్మను రక్షించండి. మీ జీవితంలో ఒక్క ఆత్మను రక్షించండి. అది కదా సేవ అంటే. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పౌలు భక్తుడు, పౌలుకి ఏం తక్కువ అండి? ధనం తక్కువ, విజ్ఞానం తక్కువ, జ్ఞానం తక్కువ, ఏమి తక్కువ? కానీ ఫస్ట్లో ఆ విధంగా జీవించాడేమో. నేను
ఏది క్రూరుడను, హింసకుడను, దోషకుడను అన్నాడు కదా. ఫస్ట్లో ఆ విధంగా క్రూరత్వం చూపించాడు. కానీ తర్వాత దేవుడు ఆ యొక్క పౌలు దమస్కు మార్గంలోకి వెళ్తూ ఉండగా ప్రభు పిలిచాడు. అలాంటి వారినే పట్టుకుంటాడు దేవుడు. పట్టుకున్నాడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసించుతున్నావు? ప్రభువా నీవెవడవు, ప్రభువా నీవెవడవు. కళ్ళు కనిపించకుండా పోయాయి. అప్పుడు అననీయ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆయన భయపడ్డాడు. ఈయన క్రైస్తవులను హింసిస్తున్నాడు, ఈయన ఎలా సువార్త చెప్తాడని ఆయన భయపడ్డాడు. ఏం లేదు, సౌలులో మార్పు వచ్చిందని ప్రభు తెలియజేశాడు. మరి అలాంటి సౌలు ఎన్ని పత్రికలు రాశాడు, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నా, మనం చదువుకుంటున్నా, మనం ఆచరిస్తున్న పత్రికలని 14 పత్రికలు ఆయన రాసినవి కాదా. ఎన్ని శ్రమలు పొందాడు ఆయన పొందే ఒక్క శ్రమ మనం పొందగలమా? ఎవరన్నా మళ్ళీ ఒక్క దుర్భాషల మహార్తి మనం వినగలమా? కాబట్టి ప్రియులారా, సేవ అంటే పౌలు చేసిన సేవ అదేవిధంగా ఆయన అపోస్తలు చేసిన సేవ అంటే అది. సేవ అంటే ముందు ఏంటో తెలుసుకొని సేవలోకి రావాలి. కనుక ఆ విధంగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. ఒకవేళ తెలియని వాళ్ళు అసలు కొంతమంది నెట్టివేస్తారేమో, నాకొద్దు, అయినా నువ్వు భరించాలి, నువ్వు వెళ్ళు, ఇంకొక ఇంటికి వెళ్ళు, చెప్పు, ఈ వాక్యం తెలియజేయి, దేవుని గురించి తెలియజేయి. అదేవిధంగా సుందర్ సింగ్ కూడా కదా, సుందర్ సింగ్ని ఆ యొక్క కుటుంబం అంగీకరించిందా? నెట్టి వేసింది. ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్తో ఆయన బయలుదేరాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇలా చూసుకుంటే అనేక మంది దేవుని కొరకు వారి జీవితాలనే పణముగా పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మనకు అన్నీ కావాలి, మనకు అన్ని సుఖాలు కావాలి, మనకు అన్నీ కావాలి, సేవ కావాలి. రెండు పడవల మీద మనం కాలు వేసేవారిగా ఉండవద్దు, 2 పడవల మీద కాలు వేయొద్దు. అంటే సేవ చేయండి, చేసేవారిగా ఉండండి. అదే ప్రభు ఇక్కడ కోరుకుంటున్నాడు. అదే హెజ్కేలు 20:38 చూసినట్లయితే, నా మీద తిరగబడి వారిని, దోషం చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను అంటున్నాడు. నా మీద తిరగబడి వారిని, దోషం చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. దేవుని మీద తిరుగుబాటు అనగా ఏంటి? సణుగుట, దేవుని మాటను మీరుట, ఆయన యొక్క ఆజ్ఞలను మనము మీరే వారిగా ఉండుట, లోక సంబంధమైన వాటి కొరకు అసంతృప్తితో దేవుణ్ణి విసర్జించుట, దోషం అనగా చెడును కంటితో చూచుట, చెవితో వినుట, మనసుతో ఆలోచించుట. ఆ చెడు క్రియలు క్రియారూపం దాల్చుటే పాపం. చెడు వినవద్దు, చెడు కనవద్దు. ఈ విధంగా మరి ప్రత్యేకించబడిన వారు వాక్యానుసారం దేవునికి అంగీకారంగా బ్రతుకుతారు. చెడుకు మనసులో చోటివ్వక మనం దేవునితో ఏం చేయాలి? సహవాసం చేసేవారిగా ఉండాలి. చెడుకి మనము చోటివ్వద్దు, చెడుకి మనం చోటిచ్చేవారిగా ఉండవద్దు, మన మనసులో చోటిచ్చేవారిగా ఉండొద్దు. చెడుకు మనసులో చోటివ్వక మనం ఎవరితో సహవాసం చేయాలంటున్నాడు ఇక్కడ? దేవునితోనే సహవాసం చేయి. నిన్ను అనేక మంది ఏం చేస్తారంటే, నిన్నేం చేస్తారంటే రకరకాలుగా ప్రలోభ పెడుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి మన పనులు మనం చేసుకోవాలి, అంతేగాని టైము
లేనిపోని వారి కొరకు, వారి ఇష్టానుసారంగా జీవించే వారి కొరకు మనం టైము వేస్ట్ చేసేవారిగా మనము ఉండొద్దు. మన పని మనం చేసుకోవాలంతే. ఆ విధంగా చేసేవారిగా ఉండాలి, కానీ టైం మనం వేస్ట్ చేసేవారిగా ఉండొద్దు. టైం మనం వృధా చేసేవారిగా ఉండొద్దు ప్రియులారా. కాబట్టి కనీసం వారంలో 1-2 రోజులు ఉపవాసంతో శరీరాన్ని ఏం చేయాలంట? నలుగగొట్టి వాక్యానుసారం నడుచుకోవాలన్న తపన కలిగి నమ్మకంగా దేవుని సహాయం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలో గడపాలి. దేవుని సహాయం కొరకు అడగండి. మీరు ఎవరినన్ను అడగాలి అంటే మనుషులను అడగవద్దు సహాయం, మనుషుల చెంతకు వెళ్ళొద్దు. దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? మన ప్రభువుని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. కానీ మనుషుల్ని ఆశ్రయించి మన ఇష్టానుసారంగా జీవిస్తే నీ సేవ ఏమైపోతుంది తెలుసా? నీ సేవ ఎందుకు కూడా పనికిరాదు. కాబట్టి ఈ విధంగా మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే స్వశక్తితో చెడును మనము జయించలేం. దేవుని శక్తితో తప్ప స్వశక్తితో మన చెడును మనము జయించలేం. చెడు అంటే ఏంటి? నలుగురు కలిసి ముచ్చట్లు చెప్పుకోవడం చెడు కాదండి. ముచ్చట్లు చెప్పుకోవడం చెడు కదా? అది పాపం కాదా? కాబట్టి చెడును మనం జయించలేం, అధిగమించలేం. సొంత ఆలోచనలకు తావివ్వక ధ్యానంలో ఆత్మశక్తితో దేవుని స్వరం మనం వినగలగాలి. ఆనాడు ఎవరు? ఈ యొక్క సమూయేలు చిన్నవాడిని దేవుడు పిలిచాడు. సమూయేలు కదా. అలా మనం దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలగాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనము జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరిలో మార్పు అనేది ఉండాలి. ఈ సేవ ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. కాబట్టి మనము దేవునికి మనము సజీవ యాగంగా మన యొక్క జీవితాన్ని అర్పించుకునే వారిగా ఉండాలి. అది సేవ. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములు దేవా ప్రభా. తండ్రి దూరనాయ ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం పడినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగోనైనా తండ్రి ఎక్కడైనా భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతున్న మాటలు యెహోవా చెవియొగ్గే ఆలకించని అంటున్నారు అని నీ వాక్యం మేము తెలుసుకున్నాం నాయన ప్రభా. నిజమే ప్రభా తండ్రి. చెడు మాటలకు మేము ఆశ్రయం ఇవ్వకుండా ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా. తండ్రి 2-3 కూడి తండ్రి ప్రభా లేనిపోని మాటలు మాట్లాడుకునేవారిగా ఉండకుండా ఉంటకు నీ కృప చూపండి నాయన ప్రభా. నీ బిడ్డలుగా జీవించేవారిగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన ప్రభా. సమయాన్ని వారికి మీ కొరకు కేటాయించేవారిగా ఉంటకు నీ కృపను అనుగ్రహించండి నాయన ప్రభా తండ్రి. ప్రభా మాకున్న ఈ 24 గంటల్లో రోజుకి నాయన ప్రభా మాకు ఈ దశంభాగం ఎంత అంటే సమయం 2.5 గంటలు. ఈ 2.5 గంటలు మేము మీకు సమయం కేటాయించలేకపోతున్నాం. కాబట్టి కనీసం 1 గంట అయినా ప్రభా నీ కొరకు మేము సమయం కేటాయించేవారుగా ఉండకు నీ కృప చూపండి నాయన ప్రభా. నీ బిడ్డలుగా మేము జీవించేవారుగా ఉండకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. నీ కొరకు మేము జీవించేవారుగా ఉండే కృప చూపండి నాయన ప్రభా. అనేక మందికి నీ యొక్క వర్తమానం, నీ యొక్క వాక్యము అనేక మందికి తెలియజేయటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఈ విధంగా ప్రతి ఒక్కరు జీవించాలని నజరేయుడైన యేసు నామములో వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ వాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.